హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్. ఫ్రెండ్స్, నేను తొందరగా ఎక్కడికి వెళ్తున్నా, రెడీ అయిపోయా, బ్యాగ్ వేసుకున్నా, రెడీగా ఉన్నా ఎక్కడికంటే మా మమ్మీకి కానీ మా ఇంట్లో అందరికీ సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఒక్కొక్కటి కొనాలి అని చెప్పి నేను వెళ్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ చూసేసాను దాన్ని, మాకు నచ్చింది బాగా, తేవాలని ఇంకా నేను డిసైడ్ అయిపోయా. మమ్మీకి చాలా హెల్ప్గా ఉంటుంది అని చెప్పి. సో నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం తెస్తా అనేది వీడియో తీసి నేను వీడియో పెడతాను అన్నమాట. చూడండి అందరూ. మా మమ్మీ కోసం నేను ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. మా మమ్మీ వస్తుంది, నేను బయటికి వెళ్తున్నా అని చెప్పా మమ్మీకి. వచ్చింది. హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, నేను వెళ్తున్నా. నేను వెళ్ళి ఏం తీసుకొస్తానో మా మమ్మీకి తెలీదు. మళ్ళీ ఒక పావును తీసుకున్నాం. అప్పుడు చిన్న పాము, ఇప్పుడు పెద్ద పాము తెస్తాం. సో ఇది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, మేమైతే తీసేసుకున్నాం. ఇంకా రేపు ఈవినింగ్ లోపు 6:30 ఆలోపు వచ్చేస్తుందంట. సో చూడాలి, రేపు కూడా వీడియో పెడతా. ఫ్రెండ్స్, నేను సర్ప్రైజ్ అని చెప్పా కదా, ఆ సర్ప్రైజ్ ఈరోజు వచ్చేసిందంట ఆల్రెడీ. నేను లొకేషన్ పంపించేసా, అడ్రస్ పంపించా, వాళ్ళు వస్తున్నారంట. చూద్దాం, అది వస్తుంది. మా మమ్మీ ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూడాలి. ఇంట్లో ఎవరు, మా తమ్ముళ్ళు కానీ డాడీ కానీ కూడా ఎవరు లేరు. దాన్ని ఎలా తీసుకురావాలో ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, నేనైతే పైనుంచి చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. అంటే ఎగ్జైటింగ్ నాకు, మా మమ్మీ కంటే ఎక్కువ నాకే ఉంది. ఎలా వస్తుందా అని చెప్పి. చూడండి, ఎండ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకైతే లొకేషన్ పంపించేసా ఫ్రెండ్స్, వచ్చేస్తుంది. తొందరగా రావాలి. మాది పైన టెర్రస్ పైన కాబట్టి దాన్ని తీసుకురావాలంటే చాలా కష్టం అనమాట. సో మా మమ్మీ నేను తప్ప ఎవరం లేవు ఇంట్లో. తమ్ముళ్ళు డాడీ అందరూ డ్యూటీకి వెళ్ళిపోయారు, ఎవరి పనులకు వాళ్ళు బిజీ అనమాట. నేనైతే ఇక్కడ పైన నించొని కిందికి చూస్తూ ఉన్నా, ఎలా వస్తుంది. ఇది సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది ఆటో ఫ్రెండ్స్, అది ఆటో వెళ్తుంది, మనది కాదనమాట. సో చూద్దాం. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. మీకు బ్యాగ్ కూడా తిప్పి చూపిస్తా చూడండి. మేము పైన టెర్రస్ పైన ఉంటాం అనమాట. ఇటు నుంచి వస్తుందా తెలీదు. వచ్చి అక్కడ ముగ్గు కనిపిస్తుందా మీకు, అక్కడ ఆగాలి ఆ కార్ దగ్గర. అక్కడ నుంచి అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్ నుంచి లోపలికి రావాలి, ఇంత పైకి రావాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. ఫస్ట్ టైం మా మమ్మీకి ఒక పెద్ద సర్ప్రైజ్ చేయబోతున్నా. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్పిందో ఇదే అనమాట. నేను ఇప్పుడు కిందికి వెళ్తున్నా కదా, నేను కిందికి దిగుతున్నా ఇప్పుడే. వాళ్ళని పైకి తీసుకురమ్మని చెప్పాలి, కిందనే పెడతా ఉంటారు. సో పైకి రమ్మని చెప్పాలి. డాడీ తమ్ముడు లేరు కాబట్టి చూద్దాం. మెల్లగా చూసుకోండి. అతను కూడా పిలిస్తే బాగుండేది కదండి, మీకు సపోర్ట్గా. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్, వచ్చేసింది.
మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు చెప్పు. రా ఒకసారి బయటికి. ఏం పని? రా అమ్మా. ఇదేంటి ఇది ఎంత పెద్ద గుడి? ఇదేంటి ఇది ఎంత పెద్ద గుడి? దగ్గర రా. ఏంటిది అసలు ఇది? ఏమనుకుంటున్నావు? ఏమో ఇట్లా బాక్స్ ఉంటే ఏమనుకుంటున్నాయి? లైట్ వేసి తాగండి ఫ్రెండ్స్. ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు. ఇంత పెద్ద బాక్స్లే టీవీ అయితే రాదు ఇంతది. ఏముంది ఇంత పెద్దది? టీవీ అయితే రాదు ఇంత పెద్దది. పెద్దగా ఇంత అయిపోతుంది. నువ్వేమనుకుంటున్నావు చెప్పు మమ్మీ. బెడ్డా? పరుపా? పరుపు ఇంత పెద్ద దాంట్లో వచ్చిద్దా? ఏమో మరి అనుకుంటున్నాం. మెత్తగా 2-3 వచ్చినాయి. కాదు, ఇదేందో నీకు కూడా నేనేం చెప్పను. డాడీ రావాలి, తమ్ముళ్ళు ఇద్దరు కూడా రావాలి. అప్పుడు వచ్చినాక అప్పుడు చెప్తా. పూజ చేసి నువ్వైతే ఏమనుకుంటున్నావు మమ్మీ అసలు? ఎడ చెప్పు, అది చెప్పా, ఇదొక చెప్పు అంటే ఇందులో అన్ని చెప్పులు వచ్చినాయి అనమాట. వచ్చింది కానీ అసలు ఏం చూడకోకుండా అట్లను పోతున్నాయింది వీడు, నాకు అర్థం కావట్లే. వచ్చింది కానీ అసలు ఏం చూడకోకుండా అట్లను పోతున్నాయింది వీడు, నాకు అర్థం కావట్లే. ఎవరు? ఎవరు? హూ ఇస్ దిస్? ఓహో మీరా? థ్యాంక్ యూ రా, అందుకే వీడియో తీస్తున్నా. మీరే పట్టించుకోరు, అక్కలు అందరూ ప్రేమగా ఉంటారు, మీరు తమ్ములందరూ వేస్ట్ కాదు. కళ్యాణ్ ఎట్లుంది అసలు? చూడలో బాగుందంట. అది ఓపెనే చేయాలి, మేమే చూడలే ఇంకా. వద్దు, మా డాడీ రావాలి ఇంకా. వద్దు వద్దు, ఇవాళ మంగళవారంగా తీయొద్దని. చూడు కళ్యాణ్. ఫ్రెండ్స్ మా డాడీ వస్తుండు. ఏమనుకున్నావు చూడాడు? ఇది చూడ ఒకసారి చెప్పు, ఏమనుకుంటున్నావు? ఏది? సర్లే.